నమస్తే, వెల్కమ్ టు టీ10. హీరో అల్లు అర్జున్ కు మామూలు బెయిల్ లభించడం ఊహించిన విషయమే. ఆయన అరెస్ట్ అయిన రోజునే హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడే ఆ విషయం స్పష్టమైపోయింది. అయితే ఆ తర్వాత మీడియాలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయ పార్టీలు, సినిమా వర్గాలు వెలుబుచ్చిన స్పందనలు వాతావరణాన్ని వివాదాస్పదం చేశాయి. దీనిపై ఇంత చర్చ ఏమిటంటూనే ఎవరికి వారు తమ వంతు దోహదం చేశారు. అరెస్టు రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వేడిని పెంచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ అంశమైనా రభస తప్పదని, చర్చ ఎక్కడో మొదలై ఎక్కడికో పోతుందని మరోసారి తేలిపోయింది. వీటన్నింటిలో తమ తమ అవసరాల కొద్దీ, అక్కసుల కొద్దీ మాట్లాడిన వారే ఎక్కువ. ఒక సామాజిక కోణంలో దురదృష్టకర సంఘటనపై ఎలా స్పందించాలనే దానికి అవసరమైనటువంటి సంయమనం గాని, సమతుల్యత గాని బొత్తిగా లోపించాయి. మరీ ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ లు రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకోవటానికి పడిన తంటాలు హాస్యాస్పదంగా పరిణమించాయి. ఇందులో మరీ దారుణమైంది ఏమిటంటే, ఎర్ర జెండాలు పాలక పార్టీకి లోబడిపోయాయని నమస్తే తెలంగాణలో చేసిన వ్యాఖ్య ఈ మధ్య అనేక సార్లు వివిధ రూపాల్లో ఆ పత్రికలో వేర్వేరు వ్యాసకర్తలు రాశారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే ఆరోపణలు వల్లెవేయటం పరపటి అయ్యింది. 10 ఏళ్లు పాలించి ప్రజల తిరస్కరణకు గురైన మాజీ పాలక పార్టీగా చేసుకోవాల్సిన ఆత్మ విమర్శ లేకపోగా ప్రజల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులపై నిందారోపణలు చేయటమే ఇక్కడ విడ్డూరం. కొంతమంది దీన్ని మరీ ముందుకు తీసుకుపోయి 2 తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలాగా చేసి సినిమా వాళ్లను తామేదో బహిష్కరిస్తున్నట్లు మాట్లాడడం కూడా అలాంటిదే. ఇన్ని విపరీత ధోరణుల కారణంగా ఈ అంశాలను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బాహుబలితో మొదలుపెట్టి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ పాట హిందీలోను, తెలుగు, తమిళ సినిమాల్లోనూ బాగా వినిపిస్తోంది. చిన్న పరిశ్రమ అయిన కన్నడ కూడా కేజీఎఫ్ తర్వాత ఈ హడావుడిలో భాగస్వామి అయింది. ఈ క్రమంలో ఖర్చులు విపరీతంగా పెంచి అవసరం లేని హంగులతో అతి భారీగా తీస్తే గాని నడవబోవనే భావన బలపడింది. భారీగా పెట్టుబడులు కుమ్మరించగలిగిన లేదా భారాలు భరించగలిగిన కొన్ని కుటుంబాలు, సంస్థలే చక్రం తిప్పుతున్నాయనే భావము బలపడింది. చిన్న చిత్రాలు, భిన్న చిత్రాలు కొన్ని విజయం సాధించినా ఆ ప్రయత్నాలకు పెద్దగా ప్రోత్సాహం లేదు. ప్రభుత్వాలు కూడా స్థిరమైన విధానాలతో ముందుకు రావటం లేదు. తారల తలుకులు, పై మెరుగులకు వచ్చిన ప్రాధాన్యత ప్రతిభకు, కొత్త గొంతులకు దక్కడం లేదు. 200 సినిమాలు వస్తుంటే 10 కూడా విజయం సాధించడం లేదనే మాట అందరూ అంటున్నారు గాని అందుకు కారణాలను అన్వేషించడం లేదు. అయితే మొత్తం చర్చలో సాంకేతిక నిపుణులు, అంతకు మించి పనిచేసే సినీ కార్మికుల గురించి చర్చ జరపటం లేదు. అంతకంతకు ఖర్చులు పెంచుకుంటూ అందులో పారితోషికాలకే అత్యధికంగా వెచ్చిస్తూ పరిశ్రమ ఎవరి అదుపులో ఉందో తెలియనటువంటి అయోమయ వ్యవస్థలోనూ తమ హీరోల చిత్రాలకు కేరింతలు కొడుతూ ఉన్న సొమ్ములు వెచ్చించే అభిమానుల వారిదే పునాది. ఒకప్పటి అభిమాన సంఘాల పరిస్థితి మారి సోషల్ మీడియా ద్వారా వీరిని మరింత గట్టిగా ఉపయోగించుకోవటం ఒక వ్యూహంగా మారింది. దానికోసం పదే ఈవెంట్లు, జాతరలు, ప్రీ రిలీజు, సాంగ్ రిలీజు, ఇలా ఈ క్రమంలోనే వేలాది థియేటర్లలో ఒకేసారి విడుదల చేసి ఎక్కువ షోలు వేసి తాజా సరుకుల అమ్మేసి సొమ్మును చుట్టేసుకోకపోతే చల్లబడిపోతుంది. అందుకోసం మళ్లీ స్క్రీన్ ఫ్లెక్సులు, వీటిపైన కొద్ది మంది పట్టు. కాబట్టి గతంలో లేని విధంగా విడుదల తేదీలు, సీజన్లు కూడా కలిసి నిర్ణయించుకోవటం, నెలల తరబడి వాయిదాలు వేసుకోవటం అంతా మార్కెట్ వ్యూహం. ఆ మార్కెట్ కూడా తెలుగు రాష్ట్రాలను దాటి హిందూ ప్రేక్షకులకు, విదేశాల్లోని వారికి నచ్చేలా రూపొందించడం ఒక వలయంగా మారింది. ఇప్పుడు చూస్తున్న పరిణామాలన్నీ దాంట్లో భాగాలే. ఆదిమ భయంతో ఆడుకోవటం అనేది హాలీవుడ్ ప్రాథమిక ఫార్ములా. అందుకే కథాంశాలు కూడా మరింత మసాలాతోనే భారీగా మారిపోయాయి. నిజానికి గతంలోనూ తొక్కిసలాటలో 1-2 వేడుకలను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురైనాయి. ఏం జరిగింది? పుష్ప 2 విడుదల సందర్భంగా తొక్కిసలాట ఎవరు కోరుకున్నది కాదు, కానీ ఊహించలేనిది కూడా కాదు. పోలీసులు ఆ అంచనాలతోనే హీరోను రావద్దని చెప్పామంటున్నారు. వచ్చిన తర్వాతైనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపించదు. ఇందుకు బాధ్యత ఎవరిదనే వారిపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నా అందరి బాధ్యత ఉంటుంది. ఆకర్షణీయంగా ఉన్న హీరో పరివారం జాగ్రత్త తీసుకోవటం అన్నిటికన్నా ముఖ్యం. రేవతి అనే మహిళ మృతి చెందడం నిజంగా విషాదకరం. ఆమె కుమారుడు శ్రీతేజు విషమంగా గాయపడి ప్రాణాలతో బయటపడడం ఊరట కలిగించినా అతని ఆరోగ్యం పరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ మరణం పట్ల లేటుగా స్పందించిన చిత్ర బృందం అతని విషమ పరిస్థితి సమాచారం చాలా ఆలస్యంగా బయటపెట్టింది. ఆ తర్వాత అందిస్తామన్నటువంటి సాయము అందటానికి కూడా అనేక దశలు, విమర్శలు కావలసి వచ్చింది. దాంట్లోనూ అనేక ఘట్టాలున్నాయి. నిజానికి సిపిఐఎం
తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆ కుటుంబానికి భారీ సహాయం అందించాలని గట్టిగా కోరింది. తర్వాతనే నిర్మాతలు హీరో కలిసి 2 కోట్లు అందించారు. థియేటర్ మూసివేత నోటీసుపై ఆ మేనేజ్మెంట్ కూడా స్పందించింది. ఇవన్నీ మాట్లాడడం, సర్కారుకు మద్దతు తెలపడం ఎలాగో నోరు పారేసుకునే వారికే తెలియాలి. ఈ ఘటనలను బట్టి పరిశ్రమనే పంపించేయాలనుకున్నట్లు మాట్లాడిన వారిది కూడా తప్పే. అందులో ఆంధ్ర, తెలంగాణ తేడాలు తీసుకొచ్చిన వారిది మరింత పొరపాటు. కావాలని చేయలేదనేది ఒకటైతే కావలసిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం తప్పక దిద్దుకోవలసిన విషయం. భవిష్యత్తులో వచ్చే చిత్రాలకు కూడా పొరపాటు జరగకుండా చూడవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి పరిశ్రమ హీరో ఫంక్షన్ లో తమ పేరు మర్చిపోయారు గనక అల్లు అర్జున్ ను అరెస్టు చేయటం, రేవంత్ కక్ష సాధింపుగా కొన్ని పార్టీలు తీవ్రారోపణలు చేశాయి. బీఆర్ఎస్, బీజేపీలు ఈ విషయంలో ముందున్నాయి. కాంగ్రెస్ తో తమ రాజకీయ వైరాన్ని తీర్చుకోవటానికి, సినిమా పరిశ్రమకు, హీరో అభిమానులకు దగ్గర కావటానికి అవి ఈ మార్గాన్ని ఎంచుకున్నాయా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అల్లు అర్జున్ బయటకు రాగానే ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఎన్డీఏ భాగస్వామి కూడా. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అరెస్టును ఖండించడం చూస్తే బీజేపీ ప్రతిపక్ష పరోక్ష మిత్రులు ఒక విధానం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. చెప్పాలంటే అల్లు అర్జున్ మావయ్య మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముడు ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన పవన్ కళ్యాణ్ చాలా రోజుల వరకు మౌనం పాటించారు. ఆ తర్వాత కూడా అరెస్టును పవన్ సమర్థించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, జాగ్రత్తలు లోపించాయని వ్యాఖ్యానించారు. దీన్ని కేవలం కుటుంబ సంబంధాల కోణంలోనే చిత్రించిన వారున్నారు గాని పవన్ మాటలతో దృశ్యం మారిపోయింది. ఆ మాటలతో భంగపడిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ వాదనలు కొనసాగించిన పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డితో పరిశ్రమ ప్రతినిధులతో సహా టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు జరిపిన సమావేశాలపైన రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. కానీ అవేవి నిలిచింది లేదు. అల్లు అర్జున్ అరెస్టు అవకాశంగా తనపై రాజకీయ దాడికి పాల్పడుతుంటే పరిశ్రమ విడగొట్టుకోకపోవటం, హీరోకు తప్ప బాధిత కుటుంబాన్ని పట్టించుకోకపోవటం సరికాదని రేవంత్ చెప్పడంలో తప్పేమీ కనిపించదు. పుష్ప 2 రేట్లు, షోలు విపరీతంగా పెంచుకోవటానికి అనుమతించినటువంటి రేవంత్ రెడ్డి ఇకపై ఆ అవకాశం ఉండదని ప్రకటించారు. పుష్ప వసూళ్లు తారస్థాయికి చేరి తగ్గుముఖం పడుతుండగా మరో మెగా చిత్రం గేమ్ చేంజర్ విడుదల కాబోతోంది. హైదరాబాద్ లో పరిణామాల రీత్యా ఈ వేడుక ఏపీలో అది పవన్ ముఖ్య అతిథిగా జరుపుతున్నారు. దీనికి ఏపీ ప్రత్యేక అనుమతులు ఇస్తుండగా తెలంగాణలో ఏం జరిగేది చూడవలసి ఉంది. వసూళ్లు, ప్రమాదాల మధ్య పరిశ్రమ ఏమి పాఠాలు నేర్చుకుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనేది చాలా కీలకమైన అంశం. ప్రభుత్వంపై విమర్శలు తప్పు కాదు, కానీ జరిగిన దారుణాన్ని విస్మరించడమే సమస్య. బాహుబలి రచయిత, ఆ చిత్ర దర్శకుడి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేయించింది. ఆయన ఆర్ఎస్ఎస్ పై చిత్రం తీస్తారని ప్రకటించారు. అందులో నటించడం కోసం ఎన్టీఆర్ ను ఒప్పించేందుకు కొన్నేళ్ల కిందట హోంమంత్రి అమిత్ షా ప్రయత్నించడం గుర్తుండే ఉంటుంది. ఎన్డీఏ భాగస్వామిగానే కాక వ్యక్తిగతంగానూ పవన్ కళ్యాణ్ సనాతనవాదాన్ని విపరీతంగా ముందుకు తెస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా లౌకికవాదులపై, వామపక్ష వాదులపై దాడి చేస్తున్నారు. పాత బస్తీలో మజ్లిస్ ను ఎదుర్కొనేందుకు సిపిఐఎం మాజీ ఎంపీ మధును గతంలో ప్రశంసించిన ఆ నాయకుడే ఇప్పుడు ఎవరు మాట్లాడలేదని అభండాలు వేస్తున్నారు. మరో చిన్ననటి తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, వాటికి ఖండనగా టీడీపీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వికృత వ్యాఖ్యలు చేయడం ఓ దుమారం నడుస్తోంది. అనేక రూపాల్లో వాతావరణం కలుషితం చేయటానికి, స్వప్రయోజనాలు సాధించుకోవటానికి సాగుతున్నటువంటి రకరకాల ప్రయత్నాల పట్ల ప్రజలు, పరిశ్రమ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కళాకారులు, రచయితలు, పాత్రికేయులపై అనేక విధాల నిర్బంధానికి, నిషేధాలకు పాల్పడిన సంఘ పరివార్ ఇక్కడ సంరక్షకురాలిగా మాట్లాడడం చెల్లుబాటయ్యేది కాదు. అందరూ ఆనందించాల్సిన కళలను సాంకుచిత కోణాలతో చూడటం సరైంది కాదు. పరిశ్రమ కూడా మంచి చిత్రాలకు ప్రోత్సాహం, ప్రేక్షకులకు భద్రతా భారం తగ్గించడం గురించి యోచించాలి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.